హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మరణం తర్వాత ఆత్మ ఏం చేస్తుంది, గరుడ పురాణం చెప్పిన నమ్మలేని నిజాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అయితే మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరెవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మనిషి మరణించిన తరువాత ఏం జరుగుతుంది? అసలు ఆత్మ ఉంటుందా? మరణం అంటే ఏమిటి? మరణం తాలూకా రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నించారు. అసలు మరణం గురించి హిందూ పురాణాలు ఏం చెప్తున్నాయి? మరణం గురించి మాట్లాడాలంటే గరుడ పురాణం గురించి ఎందుకు మాట్లాడతారు? మరణాంతరం జరిగే పరిణామాల గురించి గరుడ పురాణంలో అసలు ఏం ఉంది? పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, మరణించిన ప్రతి జీవికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు అని భగవద్గీతలో జననం మరణం గురించి చెప్పారు. అయితే జననం మనిషికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తే మరణం మాత్రం తీవ్ర విషాదాన్ని మిగులుస్తుంది. వాస్తవానికి మనిషికి సృష్టిలో అత్యంత బాధాకరమైన విషయం మరణమే. ఇది ఊహకి అందని, ఊహించలేని అత్యంత క్లిష్టమైన పరిస్థితి. మరణించిన తరువాత ఏం జరుగుతుంది? సమాధిలోని ఆ భయంకరమైన నిశ్శబ్దంలో ఒంటరితనంతో తన తదుపరి జీవితం ఎలా ఉంటుంది? తాను లేని తన వాళ్ళు ఎలా జీవిస్తారు? మరణాంతరం మరుజన్మ ఉంటుందా? ఇవన్నీ ఆ మనిషిని ఒక్క క్షణంలోనే ఎంతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నిజం చెప్పాలంటే మరణం కన్నా కూడా అత్యంత భయంకరమైనది వారి మానసిక సంఘర్షణ. ఎందుకంటే ఈ జన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాలు బట్టి మరణాంతరం మనం స్వర్గానికి వెళ్తామా లేదా నరకానికి వెళ్తామా అన్నది ఆధారపడి ఉంటుందని మన పెద్దలు చెప్తుంటారు. అయితే తాను చనిపోతున్నట్లు మరణించే ముందు ఆ మనిషికి తెలుస్తుందా? అయితే గరుడ పురాణం చెప్పిన ప్రకారం మనిషి మరణానికి కొద్ది సెకండ్ల ముందే మనిషికి సృష్టంతా కనిపిస్తుంది. ఆ సమయంలో వచ్చిన దివ్య దృష్టితో అతను ప్రపంచానంతటినీ అర్థం చేసుకుంటాడు. కాని ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడు. ఆ సమయంలోనే అతను యమదూతలను చూస్తాడు. యమదూతలు చూడడానికి అత్యంత భయంకరంగా కనిపిస్తారట. దీంతో మనిషికి నోటి నుంచి ఉమ్మి వస్తూ దుస్తుల్లోనే మలమూత్ర విసర్జన చేస్తారు. శరీరంలో ఎలాంటి చలనం లేకుండా గట్టిగా మారిపోతుందట. చనిపోయిన మనిషికి కేవలం యమధర్మరాజు పంపిన యమదూతలు మాత్రమే కంటికి కనిపిస్తారు. యమదూతల భయంకర రూపం చూసి నోరు కూడా తడారిపోతుంది. యమలోకానికి వెళ్లేప్పుడు ఆ ఆత్మ అలసిపోయినా కూడా యమదూతలు ఆ ఆత్మకు విశ్రాంతినివ్వరు. ఎవరైతే